హలో అండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏవున్నా లేకపోయినా స్నాక్స్ మాత్రం ఉండాలండి. అవి లేకపోతే వాళ్ళు చేసే అల్లరి మామూలుగా ఉండదు. సో, వాళ్ళ కోసం ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే ఇలా మిక్సర్ చేశాను. దానికోసం ఒక బౌల్‌లోని ఒక 3 కప్స్ శనగపిండిని తీసుకున్నానండి. మీరు ఏదైనా కప్పుతోని కొలత చూసుకొని వేసుకోండి. నేను ఆ 3 కప్స్ శనగపిండికి 1 కప్ బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే అందులో కొంచెం వాము వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. వాము, ఉప్పు మొత్తం అంతా కలవాలి కదా అందులో. సో, ఇలా కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు అందులో కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్. కారంగా లేకపోతే బాగుండదు అంతా. సో, నేను కారం వేసుకుంటున్నాననమాట. అది కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి. ఒకేసారి వేసేయకుండా కొంతమంది హాట్ వాటర్ కూడా వేస్తారు. కొంతమంది చల్ల నీళ్ళతో కూడా కలిపేసుకోవచ్చు. ఎలా కలుపుకున్నా పర్వాలేదు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. లేకపోతే నీళ్ళు ఎక్కువైపోతాయి. ఇలా మొత్తం అంతా ఒక ముద్దలాగా చేసుకోండి. కొంచెం లూజ్‌గానే చేసుకోండి. మిక్సర్ తయారు చేసుకోవడానికి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా జంతికల గొట్టం ఉంటుంది కదా! అది నేను ఇలాంటిది తీసుకున్నాననమాట. వేరేలా కూడా ఉంటాయి. అవైనా పర్వాలేదు. అందులోని నేను కారం పూస కోసం చిన్న కన్నాలు ఉన్నది పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం తడి చేసుకొని ముద్దకి ఇలా రౌండ్‌గా చేసుకొని అందులో వేసుకోండి. అందులో ఎంత పడుతుందో అంత వేసుకోండి. కొంచెం తడుపుకొని వేసుకున్నామంటే కొంచెం లూజ్‌గా ఫ్రీగా మనకు తిప్పడానికి అవుతుందనమాట. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఆయిల్ నేను ముందే మరిగించుకొని పెట్టుకున్నానండి. అందులో నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఒక దగ్గరే వేసేసుకోకుండా మన హ్యాండ్‌ని కూడా తిప్పాలి. కళాయిలో ఉన్న స్పేస్‌ని బట్టి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి. ఒక దగ్గరే వేసేయకుండా. అలా అయితే ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. చూసారు కదా! నేను చిన్న కన్నాలతో తీసుకున్నాను కాబట్టి త్వరగా మాడిపోతుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయండి. మరీ ఎక్కువగా మార్చేయొద్దు. మళ్ళీ చేదైపోతాయన్నమాట. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో సగం పిండి అయ్యి ఉంటుంది. ఇప్పుడు మిగతా పిండితోని ఇంకోసారి కూడా వేసుకోవచ్చు. అలా 2 టైమ్స్ వస్తదనమాట. ఒకసారి పిండి వేసుకుంటే జంతికల గొట్టంలో 2 టైమ్స్ వస్తది. నేను మిగతా పిండిని కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అందులోది ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. అలాగే మొత్తం అంతా ముద్దలాగా అయిపోదన్నమాట. విడివిడిగా వస్తది. ఇప్పుడు వీటిని తీసేసిన తర్వాత చిన్న చిన్న గుంటు ఉండిపోతుంది కదా! అవి మాత్రం వెంటనే తీసేసుకోండి. లేకపోతే అవి చివరి వరకు ఉంచితే నల్లగా మాడిపోతూ ఉంటాయి. అవి మొత్తం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మీరు ఎంతైతే కారం పూస చేయాలనుకుంటున్నారో అంత ఈ చిన్న కన్నాలతోని యూజ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇది చాలు అనిపిస్తే అది మార్చేసుకొని వేరే డిజైన్ పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలా వేరేగా డిజైన్స్‌లో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇంట్రెస్టింగ్‌గా. అలా మనం ఒక్కటే చేసామనుకోండి వాళ్ళకి బోర్ అనిపిస్తది. సో, వీటన్నిటిని చూసైనా సరే ఇంట్రెస్టింగ్‌గా తింటారు. అలా అని మనం ఒకేసారి ఎక్కువగా చేసేసినా వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చిరాకొచ్చేస్తది. ఒక 2-3 వీక్స్‌కి సరిపడా అలా చేసుకుంటే సరిపోతుంది. మహా అయితే 1 మంత్. అంతకు మించి ఉంటే దీనికున్న ఫ్రెష్‌నెస్ అనేది పోతది. అప్పుడు తినాలనిపించదు. ఇప్పుడు నేను అందులో ఉన్న పిండిని మొత్తం తీసేసి వేరేది చేంజ్ చేయాలనుకుంటున్నాననమాట. వేరే డిజైన్ పెట్టుకుంటాను. సో, దానికోసం ఇందులో ఉన్న పిండిని మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్క లాంటివి పెడుతున్నానండి. చూసారు కదా! వీటితో చెక్కల్లాగా వస్తాయి. దానికోసం మళ్ళీ కొంచెం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. పిండి ఎప్పుడు వేసినా సరే కాస్త తడుపుకొని వేసుకుంటే ముద్ద లూజ్ అవుతుంది. మనం వేసేటప్పుడు పెద్ద కష్టం అనిపించదు.
లేకపోతే టైట్ అయిపోతుంది, మనకి కష్టం అనిపిస్తుంది అనమాట చెయ్యికి. ఈ చెక్కలు వేసేటప్పుడు వాటంతట అవే ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయండి. ఎందుకంటే నేను వాము వేశాను. వాము వేసేటప్పుడు మొత్తం అంతా ఒకేలాగా రాదు, ఎందుకంటే ముక్కలు ముక్కలు అయిపోతుంటుంది. ఇలా ప్లెయిన్గా వేసే వాళ్ళకైతే మొత్తం అంతా ఒకేలాగా వస్తుందన్నమాట, ఇలా ముక్కలు అవ్వకుండా. కానీ నాకు ముక్కలు చేసుకునే పని లేకుండా అవే చక్కగా ముక్కలు అయిపోయాయి అన్నమాట. చూసారు కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. అలాగే మిగతావి కూడా వేసుకోవచ్చండి, మీకు ఏవి నచ్చితే అవి వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు. ఇప్పట్లో పిల్లలకి స్వీట్ పెట్టడం అంత మంచిది కాదండి, అండ్ షుగర్తో చేసేవి కూడా అవాయిడ్ చేయండి. ఇలా హాట్ అలవాటు చేశారంటే వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇంకా స్వీట్ వైపు. మనం ఫస్ట్ స్వీట్ ఇంట్లో తయారు చేయకుండా ఉంటే వాళ్ళు స్వీట్ వైపుకు వెళ్ళరండి. ఇలా డిఫరెంట్గా ఇలా హాట్ చేసి పెడితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది హాట్. నేను ఇంకో రకం కూడా యూజ్ చేసి వేసుకున్నాను, స్టార్. ఇవి జంతికల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సర్లో కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ప్రజెంట్కి ఆ 3 కలిపి మిక్సర్ చేస్తానండి, కారం పూసలాగా. సో నా మిక్సర్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసుకొని ఉంచితే 1 మంత్ కూడా ఉంటుందండి. వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.